గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇవ్వని పొలాల్ని స్వాధీనం చేసుకుంటున్నారు సిఆర్డీ అధికారులు. సిఆర్డీ అధికారులకు రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిహారం ఇవ్వకుండా పొలాలు లాక్కుంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారుల్ని అడ్డుకున్న రైతులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇవ్వని పొలాల్ని స్వాధీనం చేసుకుంటున్నారు సిఆర్డీ అధికారులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు E3 సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిందో ఇప్పుడు అది రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించినటువంటి పొలాలు ఏదైతే ఉన్నాయో ఆ పొలాలు ఇప్పటికీ రైతులు కొంతమంది భూములు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిహారానికి సంబంధించి రైతులు ప్రభుత్వం మధ్య అయితే మాత్రం కొంత వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరు అధికారులు సిఆర్డీ అధికారులు రైతులకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒకసారిగా ఏదైతే జేసీబీలు ప్రొక్లైనర్లు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళతో పాటు భారీ స్థాయిలో పోలీసులు కూడా చేరుకున్నారు. వచ్చేసి ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి పొలం ఉన్నటువంటి రైతుల భూముల్లో రోడ్లు వేయటం బిగిన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి రైతులు అక్కడికి చేరుకోవడం జరిగింది. తాము ప్రభుత్వానికి భూములు ఇవ్వలేదు, ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి తమకు సంబంధించి పరిహారం విషయంలో వివాదం నడుస్తుంది. తాము భూములు ఇవ్వకుండా తమ పొలాల్లో ఎలాగ రోడ్లు వేస్తారంటూ కూడా రైతులు అడ్డుకోవడం జరిగింది. అయితే పోలీసు భారీ ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకు దిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏదైతే ఈ విధంగా దౌర్జన్యంగా తమ పొలాలు ఏదైతే భూములు ఇవ్వలేదో ఇవ్వకపోయినప్పటికీ కూడా అక్కడ రోడ్డు నిర్మాణం పేరుతో తమ భూములు ఆక్రమించుకోవడం, అలాగే ఆ భూముల్లో రోడ్లు వేయడానికి మాత్రం వాళ్ళు తప్పు పడుతున్నారు. తమ భూములు ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధమే. ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తాము భూములు ఇవ్వడానికి సిద్ధం, కానీ మేము ఇవ్వకుండా మా భూముల్లో రోడ్లు వేయడం అనేది ప్రధానంగా రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కనీస సమాచారం, ఎందుకంటే వాళ్ళ పొలాలలో రోడ్లు వేస్తున్నప్పుడు వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. సమాచారం కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండానే హడావుడిగా వచ్చేసి అధికారులు పోలీసులు అందరూ ఒక్కసారిగా వచ్చేసి తమకు చెప్పకుండా తమ పొలాల్లో రోడ్లు వేయటం బిగిన్ చేయడంతోనే తాము అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులతో దౌర్జన్యంగా తమని అడ్డుకోవడం జరిగిందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా పొలాల్లో రోడ్లు వేయడానికి ప్రొక్లైనర్లతో రోడ్లు వేస్తున్న సమయంలోనే అక్కడ రైతులు చేరుకొని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకైతే దారితీసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దీని మీద ఏదైతే రైతులకి పూర్తి స్థాయిలో వైసీపీ కూడా మద్దతు తెలుపుతుంది. రైతులు ఇవ్వకుండానే భూమికి సంబంధించినటువంటి పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారం ఇవ్వాలి. పరిహారం ఇవ్వకుండా ఈ విధంగా దౌర్జన్యంగా రైతుల పొలాల్లోకి ప్రవేశించి ఆ పొలాల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం అనేది కరెక్ట్ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం E3 సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వకుండానే ఆ భూముల్లో సిఆర్డీ అధికారులు రోడ్లు వేయడానికి ప్రయత్నించడం అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. స్వప్న, అయితే రామారావు, సిఆర్డీ అధికారుల వాదన ఏ విధంగా ఉంది? ప్రెసెంట్ మరి సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? సో సిఆర్డీ అధికారులు అయితే మాత్రం దీనికి సంబంధించి తాము ఆల్రెడీ ఈ భూములకు సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో సో ఈ భూములకు సంబంధించి ఆల్రెడీ రోడ్లు వేయాలి, రోడ్లు వేయడానికి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రైతులు ఏదైతే తాడేపల్లి మండలం ఉండవల్లి కావచ్చు, పెనుమకు కావచ్చు, సో వీళ్ళకి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి రైతులు సో వాళ్ళు క్లియర్ గా చెప్పారు తమ భూములకు సంబంధించినటువంటి పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారానికి సంబంధించినటువంటి వివాదం, ఆ పరిహారం ఏదైతే ప్రభుత్వం ఇస్తానందో అదే కరెక్ట్ కాదు, అది సరిపోదు, పరిహారం ఎక్కువగా ఇవ్వాలని చెప్పినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు. పెట్టించుకోకుండా సడన్ గా వచ్చి చేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే సిఆర్డీ అధికారులు అయితే మాత్రం ఈ వ్యవహారం మీద మాట్లాడటానికి అయితే నిరాకరిస్తున్నారు. ఇప్పటికైతే మాత్రం అక్కడ ఏదైతే రైతులకు సంబంధించినటువంటి భూముల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిఆర్డీ అధికారులు అయితే మాత్రం దీనికి సంబంధించి ప్రధానంగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి రైతులు ఏదైతే పొలాలు ఆ పొలాలకు సంబంధించి భూసేకరణ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానికి సంబంధించి రైతులకు నోటీసులు ఇవ్వటం కానీ మిగతా విషయాలకు సంబంధించి అయితే మాత్రం వాళ్ళు మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు. స్వప్న.
రైట్, థ్యాంక్ యూ రామారావు.